హాయ్ హలో నమస్తే. మలబద్ధక సమస్య కాన్స్టిపేషన్ను చిన్న చిన్న టిప్స్ను పాటిస్తే సునాయాసంగా దాని నుంచి బయటపడవచ్చునని చెబుతున్నారు. అసలు ఎటువంటి టిప్స్ పాటించాలి, ఒకవేళ దీర్ఘకాలికంగా కాన్స్టిపేషన్ అనేది వేధిస్తూ ఉంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, దీర్ఘకాలికంగా మలబద్ధక సమస్య అనేది కొనసాగితే ఎటువంటి క్రానిక్ డిసీజెస్కు గురవుతాము అనే అంశాలను ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? రైట్, బాగున్నాను సార్. సార్, ఇప్పుడు కాన్స్టిపేషన్ సమస్య అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఇట్లా ఏజ్డ్ పీపుల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. సో దాని నుంచి ఓవర్కమ్ చేసేందుకు మీరు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది అని అంటున్నారు. కొంతమంది దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో మా వ్యూవర్స్ కోసం ఈరోజు వాటిని వివరిస్తారని ఆశిస్తున్నాను సార్. తప్పనిసరి. మలబద్ధకము కాన్స్టిపేషన్ అనేది ఒక రకమైన వాత వ్యాధి. ఇది మన ఆహార విహారాలపైన ఆధారపడి ఉంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు డ్రై ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తీసుకునే వాళ్ళకి సహజంగా ఇట్లా వస్తుంది. నిద్ర సరిగా పోకుండా ఉండే వాళ్ళకి, అంటే నైట్ వర్క్ చేసే వాళ్ళకి, వాటర్ ఇన్సఫిషియెంట్గా తీసుకునే వాళ్ళు, ఫ్రూట్స్ లాంటివి అసలు తీసుకోకుండా ఉండేవాళ్ళు, మజ్జిగ లాంటి వాటి జోలికి, అంటే శరీరాన్ని కొంచెం చల్లబరిచే వాటి జోలికి పోకుండా ఉండే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి సహజంగా ఆహారంలో రిలేటెడ్గా వస్తుంది. కొంతమందిలో వాళ్ళు తీసుకునేటువంటి రకరకాల మెడిసిన్స్ వలన లేదా ఇతర ఆరోగ్య సమస్యల వలన కూడా వస్తుంది. ముఖ్యంగా నీళ్లు, పండ్లు తక్కువ తీసుకునే వాళ్ళకి ఇది వస్తుంది. మీరు చెప్పినట్లుగానే వృద్ధులలో వస్తుంది. వృద్ధులలో ఎక్కువగా వస్తుంది సర్టన్ ఏజ్ దాటిన తర్వాత. అలాగే పసిపిల్లల్లో కూడా వస్తుంది. ఎందుకు, వాళ్ళు మిల్క్ అనేవి తీసుకుంటూ ఉన్న నుంచి సడన్గా సెమీ సాలిడ్స్కి మారినప్పుడు ఇన్సఫిషియంట్ ఫ్లూయిడ్ అనమాట. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మేజర్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ మలబద్ధకం వలన మలం బయటికి పోకపోవడం వలన మరల తిరిగి దానిలో ఉన్న నీళ్లు లోపలికి పీల్చుకోవడం జరుగుతుంది శరీరం లోపలికి. అది గట్టిపడి అప్పుడు కష్టంతో మల విసర్జన చేసినప్పుడు అర్షమలలు, భగంధర అంటాం, ఇవి లూటి కురుపులు, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవి వచ్చిన తర్వాత మరలా వాటి చికిత్స 1 రోజు 2 రోజులు ఉండదు, ఎక్కువ రోజులు ఉంటుంది, కొన్ని నెలలు ఉంటుంది. పెద్దగా ప్రాబ్లం ఉంటే సంవత్సరం పైబడి కూడా చికిత్స చేయవలసి, అంటే అవి దీర్ఘకాలిక వ్యాధుల్లో పరిణమిస్తాయి, దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఫిస్టులా అంటాం, లూటి కురుపులు లాంటివి, అవి దీర్ఘకాలమే. ఎన్ని సెంటీమీటర్ల లోపల ఫిస్టులా ఫామ్ అయింది అనే దాన్ని బట్టి క్షారసూత్రాన్ని థ్రెడ్ వేసుకుంటూ పోతాం, ఎక్కువ టైం పడుతుంది. మిగతా వాటికైతే మింగేటువంటి మందుల రూపంలో అట్లాగా ఉంటుంది. అయితే ఈ మలబద్ధకము రాకుండా ఉండటానికి ఫస్ట్ రూట్ కాజెస్ అవాయిడ్ చేయాలి. వాటితో పాటు కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి, వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఒక 2-3 చిట్కాలు చెప్తాను, వాటిల్లో మనకి అందుబాటులో ఉన్నాయి, మీకు డెమో చేసి చూపిస్తాను. ఓకే. అయితే మొదటి చిట్కా మజ్జిగ బాగా తాగాలి. రెండవ చిట్కా చాలా రోజుల నుంచి, అంటే 4-5 రోజులు మోషన్ కాలేదు అనే పరిస్థితి ఉన్న వాళ్ళు నేల తంగేడు ఆకు అనేది తీసుకొని దాన్ని పప్పులో వేసి వండుకొని రాత్రిపూట తిన్నట్లయితే మరుసటి రోజు ఉదయం సుఖ విరేచనం అవుతుంది. నేల తంగేడాకుని కర్రీ రూపంలో తీసుకోవాలంటారు. కర్రీ రూపంలో తీసుకోవాలి. అదే నేల తంగేడాకు ఎండిపోయినటువంటి పౌడర్ కూడా మార్కెట్లలో ఆయుర్వేద మందులు దొరికే షాపుల్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక 1/2 స్పూన్ మోతాదులో రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో కలిపి తాగినట్లయితే మరుసటి రోజు ఉదయం సుఖ విరోచనం అవుతుంది. ఓకే. దీంతో పాటు మనము తయారు చేసుకోగలిగేటువంటి రెమెడీ చెప్తాను. ఇప్పుడు మీకు డెమో చూపిస్తూ అది చెప్తాను. అది ఎట్లాగంటే చింతపండు, ఉప్పు, చింతపండు, ఉప్పు, టామరిన్ అండ్ సాల్ట్. ఇది సైంధవ లవణమైనట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మామూలు ఇంట్లో ఉన్న ఉప్పు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ముందుగా చింతపండుని 1 లేదా 2 స్పూన్ల మోతాదులో తీసుకొని దాంట్లోకి 1/2 స్పూన్ మోతాదులో ఉప్పును కలుపుకోవాలి. ఇక్కడ నేను చింతపండుని మెత్తగవడం కోసము ముందుగానే నీళ్ళల్లో కొంతసేపు నానబెట్టి ఉంచాను. దీనిలోకి సరిపడినంత ఉప్పును కలుపుకొని, అంటే తీసుకున్న చింతపండులో సగము ఉప్పు ఇలా కలుపుకొని బాగా మిక్స్ అయ్యేట్లుగా చేసి దీన్ని ఒక ఉండలాగా చేసుకోవచ్చు, ఒక ముద్దలాగా చేయవచ్చు. ఈ ముద్దలాగా చేసినటువంటి చింతపండుని పూర్వం మనం ఇది ఇంట్లో చేసుకునే వాళ్ళం. ఇలా చేసుకొని దీనికి ఒక
పుల్ల పెట్టుకొని ఐస్ క్రీమ్ లాగా తింటూ ఉండేవాళ్ళం. ఓకే. ఇలా చేసుకొని దీనిని ప్రశాంతంగా మొత్తము ఒక్కసారే నోట్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా నములుతూ ఆ వచ్చినటువంటి రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే దీర్ఘకాలం నుంచి మలబద్ధకము ఉన్న 4-5 లేదా వారం రోజుల నుంచి మోషన్ కాకుండా ఉన్న అటువంటప్పుడు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగు పూర్తిగా క్లియర్ అవుతుంది. ఉదయాన్నే తీసుకున్నట్లయితే ఈవినింగ్కి మోషన్ అయిపోతుంది. ఓకే. దీనితో పాటుగా ఇది మంచి ఉత్తమమైన చిట్కా. దీంతో పాటు వేరొక చిట్కా కూడా చెప్తాను. అది ఏంటంటే ఉప్పు, దానితో పాటు వాము, దానితో పాటుగా అల్లము లేదా శొంఠి, ఈ 3 సమపాలల్లో తీసుకొని, అంటే 3 ఒక భాగంగా తీసుకొని మూడిటిని చూర్ణములాగా చేసి ఆ చూర్ణము ఉదయము సాయంత్రము అర స్పూన్ మోతాదుతో తింటూ ఉన్నట్లయితే మలబద్ధకము తొలగిపోతుంది. ఇది వాడుతున్నంత కాలము తిరిగి రాకుండా కూడా ఉంటుంది. సో ఎవరైతే కాన్స్టిపేషన్తో సతమతమవుతున్నారో వాళ్ళకి చక్కని రెమెడీస్ అయితే సూచించారు. ఈవెన్ చింతపండుతో సైంధవ లవణం కలిపి తీసుకోవడం కూడా చాలా మంచి రెమెడీగా మీరు చెప్తున్నారు. సో ఇప్పటికే ఈ సమస్యతో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎటువంటి తీసుకోవాలంటారు? ఏది మంచిది, ఏది తీసుకోకూడదు? ఈ మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పాలు అనేవి ఉత్తమమైన ఆహారం. రాత్రి పడుకునే ముందు పాలు తాగి పడుకుంటే నిద్ర చక్కగా పట్టడమే కాకుండా మోషన్ అవటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మజ్జిగ కూడా తీసుకోవచ్చు. ఈ 2 ఇంట్లో మనం చేసుకోగలిగేవి. వీటితో పాటు తాజా పండ్లు ఖచ్చితంగా తిని పడుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి తాజా పండ్లు తిని పడుకోవాలి. అరటి పండు తీసుకుంటే సుఖ విరోచనం అవుతుందని అందరూ విని ఉంటారు. అరటి పండు తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది. అరటి కాయ అంటే గట్టిగా ఉన్నటువంటి అరటి తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ వస్తుంది. ఇది కొంచెం మనం దృష్టిలో పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు వేడి నీళ్లు తాగడం అనేది ఫ్రీ మోషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే పరిగడుపున దాదాపు 1 లీటర్ మోతాదు వరకు వేడి నీళ్లు తీసుకోవచ్చు. వాటి వలన కూడా అవి తాగి కొద్దిసేపు అటు ఇటు నడిచిన వెంటనే వాటి వలన కూడా ఫ్రీగా మోషన్ అవుతుంది. అయితే వేడి నీళ్లు తీసుకొని ఫ్రీ మోషన్ అయ్యేట్లుగా చేసుకునే వాళ్ళకి ఒక్కసారి కాకుండా 2 సార్లు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ క్లియర్ అవుతుంది. ఓకే. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా చక్కగా వివరించారు సార్ మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ.